రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం గురుగా ఉందా? అసలు హస్తం ఫైర్ బ్రాండ్ పలుకుబడి అగ్రనేతల ముందు తెల్లబడిపోయిందా? బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ప్రచారంలో నిజమెంత? మాటలు చెప్పుకుని గులాబీ పార్టీ తెగ సంబరపడుతుందా? ఎవరో ఏమన్నా అనుకొని రేవంచి నీకు నేనున్నాను, నీ స్టామినా ఏంటో రాహుల్ చెబుతున్నారా? హైకమాండ్ దగ్గర రేవంత్ పలుకుబడి తగ్గిందా? టీఆర్ఎస్ లీడర్ల స్టేట్మెంట్లు నిజమేనా? రేవంత్ ఎదుగుదలను గులాబీ పార్టీ తట్టుకోవడం లేదా? రేవంత్ పలుకుబడిపై హరీష్ ఆరోపణలు నిజమేనా? రేవంత్ బలహీనపడితే కాంగ్రెస్ కి తీరని నష్టం. ఏఐసిసి సమావేశంలో అగ్రనేతల సరసన రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద తగ్గిపోయింది. కాదు ఆయన కలిసేందుకు కూడా రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదట. అంతెందుకు రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదట. ఆ మాటలు బీఆర్ఎస్ లీడర్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఇలాంటి ప్రచారాలు అల్లేసుకుంటున్నారు. రేవంత్ ఎదుగుదలను చూసి కారు లీడర్లు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేపడితే అసలు రాహుల్ గాంధీ రాలేదని, తరువాత రోజే ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పిలిపించుకుని రాహుల్ సోనియా సమావేశమయ్యారని హరీష్ రావు అంటున్నారు. ఢిల్లీలోనూ రేవంత్ సీన్ అయిపోయిందని సంబరంగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ళ సంబరం అలా ఉంటే రేవంత్ రెడ్డి ఎంత బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ బలహీనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ కానివ్వకూడదని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు అరెస్టులు కూడా చేశారు. ఆయనకు పదవి ప్రకటిస్తారన్న సమాచారం రాగానే ఇక్కడ డ్రోన్ లాంటి కేసులు అరెస్టులు చేసేవాళ్ళు. జైల్లో ఉన్న వ్యక్తికి పీసీసీ చీఫ్ ఇస్తారా అన్న ప్రశ్న వచ్చేలా చేసి కొంతకాలం ఆపగలిగారు. ఇక గాంధీ భవన్లో గాడ్సే అని కూడా ఆ తర్వాత కూడా విమర్శలు గుప్పించారు. కానీ అదేది రేవంత్ రెడ్డిని ఆపలేకపోయింది. అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే. అందుకే రేవంత్ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే కాదని బీఆర్ఎస్ నేతలు నమ్మకం కావచ్చు. అయితే ఎవరు ఏమనుకున్నా అగ్రనేతలకు రేవంత్ స్టామినా ఏంటో తెలుసు. అందుకే ఏఐసిసి సమావేశంలోనూ రాహుల్తో సమానంగా రేవంత్ కూర్చున్నారు. ఐసీఏలో ఉన్న పార్టీని పరిగెత్తించేలా చేసిన రేవంత్ ది గ్రేట్ లీడర్ అని రాహుల్ గాంధీ చెబుతూ ఉంటారు. మరి అలాంటి గ్రేట్ లీడర్ ముందు కారు పార్టీ ఎన్ని గేర్లు మార్చినా దండగే అని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు అసంతృప్తి ఉందో లేదో కానీ ఆ ప్రచారం మాత్రం బీఆర్ఎస్ నేతలు జోరుగా చేసి ఆనందపడుతున్నారు. వారి ఆనందంలో నిజముందో లేదా అలా అనుకొని సంబరపడుతున్నారో వారికే తెలియాలి మరి.